హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాకరకాయ మసాలా పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మేము 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. వాటిని మధ్యలోని గింజలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి ఇలాగా చిన్నగా కట్ చేసేసుకొని, మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, వాటిలో వేసుకొని దాంట్లోనే ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక ఇంకొండి ఈ విధంగా ప్లేట్లో వేసి పెట్టానండి. అలాగా బియ్యం కడిగిన వాటర్లో వేసుకుంటే కాకరకాయ ముక్కలు అనేవి చేదు ఉండవండి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని 2 తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్, ఇది 1 స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు వేసి నూరి పెట్టుకున్న మసాలా అండి. ఫ్రెండ్స్, కొంచెం చింతపండుని కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కాకరకాయ మసాలా పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, కాకరకాయ చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. మనం ఎప్పుడు రొటీన్గా కాకరకాయ ఫ్రైనే చేసుకుంటామండి. ఇలాగా పులుసు చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఇలాగా కాకరకాయ ముక్కలు వేసుకున్నాక కాకరకాయ ముక్కలు కూడా 2 మినిట్స్ నూనెలో మగ్గాలండి. ఫ్రెండ్స్, ఇది షుగర్ లేని వాళ్ళకి కూడా చాలా మంచిదండి. కాకరకాయని జ్యూస్లా చేసుకుని తాగితే రక్తం శుద్ధి అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు అండి, 1 స్పూను కారం అండి, అలాగే సరిపడా ఉప్పు అండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా అన్నీ వేసేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, అది వేసుకోండి. సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఇందాక మీరు చూపించిన మసాలా వేసుకోవాలండి. అలాగే 1 స్పూను పంచదార వేస్తున్నామండి. ఫ్రెండ్స్, టేస్ట్ కోసం వేస్తున్నామండి. ఫ్రెండ్స్, మీకు బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి. మేమైతే పంచదార వేస్తున్నామండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయిన లేదా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి ఏది సరిపోతే అవి వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్స్ రావాలండి. వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత చల్లారిపోయిందండి. మూత తీసి చూపిస్తున్నానండి మీకు. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ముక్క ఉడికిందో లేదో చూడండి ఫ్రెండ్స్. ముక్క ఉడికిపోయిందండి. కొంచెం పులుసు ఉందండి. మనం ఏం చేద్దామంటే కుక్కర్ మూత తీస్తాం కదండి, ఇప్పుడు ఇంకోసారి స్టవ్ ఆన్ చేసేసి
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ పులుసు దగ్గర పడే వరకు ఒక 10 మినిట్స్ వరకు మనం మగ్గించుకుందామండి. ఫ్రెండ్స్, కర్రీ దగ్గర పడిపోయిందండి. ఫ్రెండ్స్, ఇది కాకర కూరలాగా ఉండదండి, మన నాన్ వెజ్ కూర తిన్నట్టుగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి, అసలు చేదు అనేది ఉండదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కాకరకాయ మసాలా కర్రీని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఫ్రెండ్స్, కాకరకాయ మసాలా పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.